రోజురోజుకి మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలను డామినేట్ చేస్తున్నాయి. ఆస్తి కోసం సొంత రక్తాన్ని కాదనుకుంటున్నారు కొందరు. గుంటూరు జిల్లాలో జరిగిన తల్లిదండ్రుల దారుణ హత్య ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కన్నబిడ్డే భర్తతో కలిసి తల్లిదండ్రులను కడతీర్చింది. ఈ నెల 5న గుంటూరు జిల్లా చేబ్రోలులో సంచలనం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న బిడ్డే తల్లిదండ్రులను హతమార్చిందని తేల్చేశారు. ఇక్కడ పోలీసుల వెనుక నిల్చున్న ఈమె పేరు మస్తాన్వి. పక్కనున్న వ్యక్తి ఆమె భర్త ఖాజా మొయిద్దీన్. చేబ్రోలుకు చెందిన షేక్ ఖాసిం దంపతుల 3వ కూతురే ఈ మస్తాన్వి. ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయిన ఖాసిం ఉన్న ఆస్తిని పిల్లలందరికీ పంచిపెట్టాడు. అయితే ఓ స్థలం మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ స్థలాన్ని తనకే ఇవ్వాలంటూ చేబ్రోలులో ఉన్న 3వ కూతురు మస్తాన్వి తండ్రి మీద తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అందుకు ఖాసిం దంపతులు నిరాకరించారు. ఈ విషయమై కూతురు మస్తాన్వి తల్లిదండ్రుల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే వారిపై కోపం పెంచుకుంది. వారిద్దరినీ చంపేస్తే తప్ప స్థలం దక్కదనుకున్న మస్తాన్వి తల్లిదండ్రుల హత్యకు పక్కా ప్లాన్ చేసింది. ఈ నెల 5వ తేదీ రాత్రి తల్లిని ఓ పాడుబడిన ఇంట్లోకి పిలుచుకెళ్లి గొడ్డలితో నరికేసింది. అనంతరం కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంగతి తెలియని తండ్రి కొద్దిసేపటికి అదే ఇంట్లోకి వెళ్లాడు. తండ్రిని కూడా అదే రీతిలో దారుణంగా హతమార్చింది. మస్తాన్వికి ఆమె భర్త ఖాజా మొయిద్దీన్ సహకరించాడు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక మ్యాటర్కి రూల్ అవుట్ చేస్తూ మనం ఇది అఫెండర్ వరకు వెళ్ళాము. అఫెండర్ షేక్ మస్తానీ బి, వైఫ్ ఆఫ్ షేక్ ఖాజా మొయినుద్దీన్, వారికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు భార్యాభర్త. ఇది ఖాజా మొయినుద్దీన్ భార్య మస్తానీ బి, అండ్ మస్తానీ బి ఈజ్ ది డాటర్ ఆఫ్ డిసీజ్డ్ షేక్ కరీం అండ్ షేక్ మీరాబీ. సొంత కూతురు తల్లి తండ్రికి ఇది కేసులో ఎట్లా మర్డర్ చేయడం జరిగింది. ఈ హత్యలు చేబ్రోలులో సంచలనం రేపాయి. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. కుటుంబ సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మస్తాన్వి కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నించింది. అయితే తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. ఆస్తి పంపిణీ విషయమై తానే చంపేశానని మస్తాన్వి ఒప్పుకుంది. అండ్ వాళ్ళు తల్లి తండ్రి వాళ్ళకు సరిగా చూడట్లేదు, బాగా ఖరాబ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎప్పుడో చూస్తే మాకు తిడుతున్నారు ఎట్లా చెప్పింది. సో దానివల్ల చాలా రోజు నుంచి వారు మైండ్లో ఉన్నాయి కి అతనికి తల్లి తండ్రికి చంపేసాలి. వాళ్ళు బక్రీద్ తర్వాతే ప్లాన్ చేశారు, డిసైడ్ చేశారు కి నేను వారికి మర్డర్ చేస్తామది బక్రీద్ తర్వాత ఇది ప్లాన్ చేశారు. బట్ ఇది మధ్యలో ఇది ప్లాన్కి ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని టైం పడింది. ఆస్తి కోసం ఆయువు పోసిన తల్లిదండ్రులనే హతమార్చడం రోజురోజుకి కనుమరుగవుతోన్న మానవ విలువలను మరోసారి తెరపైకి తెచ్చాయి. మున్ముందు ఇలాంటి దారుణాలకు తావు లేకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కరెస్పాండెంట్ రవీంద్రరెడ్డి, సాక్షి.